నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. వీడియోస్ అనేవి అయితే కొంచెం లేట్గా అయితే వస్తున్నాయి. సో దాన్ని అయితే రెక్టిఫై అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో తర్వాత నుంచి అయితే. అండ్ ఈరోజు ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరాడు అనుకుంటున్నారా? టైం వచ్చేసరికి 3 అయితే అవుతుంది. సో పొద్దున్నే ఎక్కడికి బయలుదేరాను అనుకుంటే ఈరోజు వచ్చేసరికి ఇండిపెండెన్స్ డే రైడ్ అయితే ఉంది. కొత్తగా ఒక ఎప్పటి నుంచో ఉంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ట్రక్ అప్ అని చెప్పేసి, కర్ణాటక వాళ్ళది. సో వాళ్ళతో పాటు మందారగిరి హిల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ మందార హిల్స్ వరకు అయితే రైడ్ అయితే చేస్తున్నాను. సో విత్ కపుల్ ఆఫ్ రైడర్స్, మేబీ లైక్ ఒక 20 బైక్స్ ఏమో ఉంటాయి అనుకుంటారా, ఎంత ఉంటాయో తెలియదు. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను లాంగ్ రైడ్స్. ఎప్పటి నుంచో కాలేజ్లో ఉండేటప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట, గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో వెళ్ళాలని చెప్పేసి. సో ఆ డ్రీమ్ అనేది ఈరోజు ఫుల్ఫిల్ అయితే అయింది. నాకు కొత్త ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అండ్ మందార హిల్స్ కూడా కొత్తగా అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు దాకా అయితే వెళ్ళలేదు. ఇంతకుముందు నంది హిల్స్ వాటికైతే వెళ్ళాను, కానీ ఈ మందార హిల్స్కి అయితే కొత్తగా అయితే వెళ్తున్నాను అనమాట. సో అక్కడ ఏమైతే ఉన్నాయో వాళ్ళ కల్చర్ ఏముంటాయో, కొన్ని కల్చర్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో ఆ కల్చర్స్ అన్ని మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మరింత ఆలస్యం చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందర ఇక్కడ ఫేజ్ 2లో మా ఫ్రెండ్ అయితే ఒకరు మీట్ అవుతా అంటున్నారు. ఫ్రెండ్ అంటే ఎవరో కాదు, ఈ రైడ్ వల్ల పరిచయం అయ్యారు. సో తనని మీట్ అయ్యి నేను కలిసేసి మెజెస్టిక్ వరకు అయితే వెళ్తాం అనమాట. సో మరింత ఆలస్యం చేయకుండా మనం అయితే ఈ రైడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో అన్న కూడా వచ్చాడు. అన్నదేమో నింజా 300, నింజా 400. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫక్, దీనికి ఏమైంది? నిన్న బ్రో సర్వీసింగ్ ఇచ్చింది. బ్రో స్టైట్ స్టాండ్ చూపిస్తుంది బ్రో. గోప్రోనే కాదు, బైక్ కూడా హ్యాండ్ ఇచ్చింది. సో టో చేయడానికి అన్న బండి అయితే తీసుకొని ఇంకా టో అయితే చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. అది సైడ్ స్టాండ్ చూపిస్తుంది, కానీ ఆ ఇష్యూ ఏంటిదో ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ టో చేయడానికి ట్రై చేస్తున్నాను. లేదు ఒక హాఫ్ అన్ అవర్ టోయింగ్ చేసిన తర్వాత బైక్ అనేది స్టార్ట్ అయితే అయిపోయింది. పాప అన్న కూడా చాలా కష్టపడ్డాడు నెట్టడం కానీ ఏదైనా కానీ. సో ఇప్పుడైతే నేనైతే అనుకున్నాను లైక్ రైడ్ అయితే పాడైపోద్ది, అన్న బండి మీద అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ బైక్ అయితే స్టార్ట్ అయిందనమాట. కానీ గోప్రో అయితే ఫుల్ హ్యాండ్ అయితే ఇచ్చింది. వాయిస్ అయితే రికార్డే కావట్లేదు దేంట్లోనూ. వాళ్ళు పెట్టిన మీటప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ వాళ్ళని కలిసి ఇంకా రైడర్స్ ఉంటే రైడర్స్ కూడా కొంతమందితో ఇంటరాక్షన్ అయ్యి ఇంకా రైడ్ అనేది స్టార్ట్ చేసాం. సో అరౌండ్ 20-25 బైక్స్ దాకా ఉన్నాయి. అండ్ పిలియన్ రైడర్స్ కూడా ఉన్నారు, ఈవెన్ లేడీ రైడర్స్ కూడా ఉన్నారు. సో ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మటుకి మీకు దారిలో అయితే చెప్తాను. ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఉందన్నమాట ఇంతమంది బైకర్స్‌తో పాటు మనం కూడా డ్రైవ్ చేస్తుంటే. సో చెప్పా కదా, ఇది నా కాలేజ్ డ్రీమ్ అని చెప్పి. ఆ కాలేజ్ డ్రీమ్ అయితే ఇంక ఫుల్‌ఫిల్ అయిపోయింది. చూడండి ఎంతమంది ఉన్నారో, ఒకేసారి ఒకటే లైన్‌లో వెళ్తా ఉంటే ఒక రేంజ్‌లో ఉంటది. ఆల్రెడీ చెప్పా కదా, వీళ్ళది ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ అని చెప్పేసి ట్రక్ అప్ అని చెప్పి. సో వీళ్ళైతే ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేశారు. అండ్ దీనికైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా ట్రిప్స్ గానీ, బెంగుళూరు ట్రిప్స్ గానీ, ఆహ్, లైక్ ప్యాకేజెస్ ఏదైనా కావాలని అంటే వీళ్ళు కస్టమ్ ప్యాకేజెస్ కూడా ఇస్తారు. ఒక 6 మెంబర్స్‌కి గానీ, 7 మెంబర్స్‌కి గానీ మీకు తగ్గట్టు కస్టమ్ ప్యాకేజ్ అయితే ఇస్తారు. ఆ కస్టమ్ ప్యాకేజ్ కట్టుకొని ఇంకా వాళ్ళతో పాటయితే జర్నీ చేయొచ్చనమాట. అండ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీరు ఓన్లీ మనీ పే చేసి రైడ్‌నయితే ఎంజాయ్ చేయడమే. అండ్ ఇప్పుడొచ్చేసరికి 2 లైన్స్ ఫార్మేషన్ చేయమన్నారు. అండ్ 2 లైన్స్ ఫార్మేషన్ చేసి అయితే వెళ్తున్నాను. నేను బ్రో అయితే పక్క పక్కన అయితే వస్తున్నాం.
చెప్పా కదా! చాలా మందితో ఇంటరాక్షన్ అయితే అవుతున్నానని జెప్పి. రైట్ సైడ్‌లో ఒక బ్రో అయితే కలిసాడనమాట. అతను గూడా లైక్ తెలుగు అబ్బాయే స్టూడెంట్. సో, చాలా మంది ఫ్రెండ్స్ అయితే అయ్యారు ఈ రైడ్‌లో. ఇదొచ్చేసరికి బెస్ట్ రైడ్ అనమాట. లిటరల్లీ గోప్రో అయితే హ్యాండ్ ఇచ్చింది. గోప్రో గాని హ్యాండ్ ఇవ్వకుండా ఉన్నట్టయితే మా కన్వర్జేషన్ మొత్తం బాగుండేది. వీళ్ళ గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ ఇన్‌స్టా పేజ్ వాళ్ళ గురించి. వీళ్ళొచ్చేసరికి 'డెకాథ్లాన్' టై అప్ అయితే అయ్యున్నారనమాట. రైట్ సైడ్‌లో వాళ్ళు మాట్లాడుతున్నారు గదా! వాళ్ళే వచ్చేసరికి ఆర్గనైజ్ చేసింది ఈ ఈవెంట్‌ని. ఇక్కడెందుకు ఆగామంటే డ్రోన్ షాట్స్ కోసం అయితే ఆగామనమాట. షాట్స్ అయితే తీసుకున్నామనమాట. అండ్ డ్రోన్ షాట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రైడ్ అనేది స్టార్ట్ చేసాం. ఆ డ్రోన్ షాట్స్ చూడాలంటే నేను రీల్స్ అయితే తయారు చేసి ఇన్‌స్టాలో అయితే పోస్ట్ చేస్తాను. సో, నా ఇన్‌స్టాగ్రామ్‌ని గూడా ఫాలో అయితే అవ్వండి. కొంచెం దూరం రాంగానే కొద్దిసేపు అయితే ఆగామనమాట. ఆగి ఇంకా మొత్తం బ్యాడ్జెస్ అన్నీ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వస్తున్నాం. సో, అవన్నీ కలెక్ట్ చేసుకొని అయితే వెళ్తాం. సో, 2 మెంబర్స్‌ని అయితే రమ్మన్నారు. ఇంకిక్కడి నుంచి 10 కిలోమీటర్స్ అయితే ఉంది. సో, ఆ బ్యాడ్జెస్ కలెక్ట్ చేసుకొని మనం అయితే స్టార్ట్ అయిపోదాం. సో, బ్యాడ్జెస్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. అండ్ అక్కడ లైనప్ అయ్యారు ఫుల్గా. చూశారు కదా, ఫుల్ లైనప్ అయితే అయ్యి ఉన్నారు. అండ్ ఈ లైనప్లోనే మనం అయితే బ్యాచెస్ అయితే కలెక్ట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోవాలి. ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇంకా దాని మీద డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సైన్ అయితే పెట్టేయాలి. దాన్ని అయితే చదివేది లేదు. ఎవరు చదవరు కూడా చదవరు. అండ్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి ఇంక సైన్ అయితే పెట్టేద్దాం. ఇలా స్టిక్కర్ అండ్ ఇండియన్ బ్యాడ్జ్ అయితే ఇచ్చారు. బైక్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే పార్క్ చేసేసాం. సో, చూశారు కదా, గోప్రోలో ఆయన చూసుంటారు. అదేమో ట్రెక్కింగ్ ఆపోజిట్లో ఉన్నది. అండ్ ఇదేదో టెంపుల్ టైప్లో ఉంది. బుద్ధుడి విగ్రహం అన్నీ ఉన్నాయి. సో, మొత్తం అన్నీ మీ దగ్గర వరకు వెళ్ళి అయితే చూపిస్తాను. వరకు అయితే వచ్చేసాను. కింద నుంచి ట్రెక్కింగ్ చేసుకొని అయితే వచ్చాను. అండ్ ఇక్కడైతే మొత్తం ఏరేటెడ్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. చూడండి, వెనకాల ఫుల్ ఏరేటెడ్ స్టాచ్యూ అయితే ఉంది. అండ్ ఇది పూర్వం అలా ఉండే కల్చర్ మొత్తం చూపించారనమాట. సో, బ్యాక్ సైడ్ చూశారు కదా, నేను వెనకాల వాళ్ళందరినీ చూసి లైక్ చాలామంది జనాలు ఉన్నారేమో అనుకున్నాను. సో, జనాలు అయితే కాదు, అది మొత్తం స్టాచ్యూలే. అండ్ అన్న దగ్గర నుంచి అయితే 360 తీసుకున్నాను. 360 తీసుకొని ఇంకా దీంట్లో ఏమైనా వీడియో తీసుకొని ఒకవేళ యాడ్ అయితే చేస్తాను మీకు కూడా. సో, మీరు కూడా ఈ వ్యూ అనేది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ టైం ఎంత బ్రో? 8:45. టైం వచ్చేసరికి 8:45 అయింది. అండ్ బ్యాక్ స్టాచ్యూని చూసి అయితే నన్ను అయితే అనకండి, ఇది యాక్చువల్గా ఓకే. ఎగ్జాక్ట్గా తెలియదు. ఓకే, పర్లేదు బ్రో. శ్రవణ బెలుగల అని పెద్ద స్టాచ్యూ. ఓకే, అదనమాట. చాలా పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయంట. కింద కూడా ఒక స్టాచ్యూ ఉంది అక్కడ పెద్దది. సో, అక్కడికి ఎలా ఉంటే మటుకి తీసుకెళ్ళి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసరికి లైక్ 360 వ్యూలో అయితే చూపిస్తాను. సో, మీకు కూడా ఈ వీడియో అనేది నచ్చిద్దని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే సీనరీ అయితే సూపర్గా అయితే ఉంది.
ఇటు పక్క వచ్చేసరికి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ కూడా మీకైతే చూపిస్తాను. వీళ్ళైతే ఫొటోస్ కూడా అలౌ చేయట్లేదు, కానీ నేనైతే ఏకంగా వ్లాగింగే చేసేస్తున్నాను. సో కెమెరాలో అయితే తెలియకుండా రికార్డ్ అయితే చేస్తున్నాను అనమాట. వందే మాత్రమా తిండి పెట్టట్లేదు. నాకు ఆకలి వస్తుంది బ్రో, దాహం వస్తుంది బ్రో. ముందర వాటర్ కూడా లేవు. అమ్మమ్మ ముందర అక్కడ ఒక టెంపుల్ లాగే ఉంది కదా, సో అక్కడికి ఏమైనా వెళ్తే మటుకి అది కూడా బ్లాగ్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ ఒక లేక్ అయితే ఉంది, ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్దామన్నారు. లైక్ స్విమ్మింగ్ ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తామన్నారు. సో అది కూడా మీకు అయితే చూపిస్తాను. సో చూశారు కదా టెంపుల్ ఆఫ్ ఐడల్స్ అన్నీ. అండ్ సో అవన్నీ స్ఫటికలింగాల టైప్లో ఉన్నాయి. సో స్ఫటికతో అయితే చేసి ఉన్నారు జైన్ బుద్ధిస్టులు వాళ్ళందరినీ. అండ్ మొత్తం జైన్ వాళ్ళ కల్చర్ అయితే ఉంది. సో ఇప్పుడు లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. లేక్ కన్నా ముందర వీళ్ళు ట్రక్అప్ టీం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టారనమాట. సో ఆ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మళ్ళీ లేక్ దగ్గరికి అయితే వెళ్తాం. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే చెప్పా కదా కింద పెద్ద స్టాచ్యూ ఉందని చెప్పి బుద్ధుడిది. సో అక్కడ దాని దగ్గరికి అయితే వచ్చాం. అండ్ అది టెంపుల్ టైప్లో ఒకటైతే ఉంది కదా, అది కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో మ్యాక్సిమం ఇది కూడా ఇన్స్టా 360లో అయితే కవర్ చేస్తాము. అండ్ ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. వెనకాల స్టాచ్యూ వచ్చేసరికి అది బుద్ధిజంది కాబట్టి సో మనం ఏం చేయలేం. సో వాళ్ళ కల్చర్ అలాంటిది. ఇంకా అక్కడ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి మొత్తం బ్లాగ్ అయితే చేసి చూపిస్తాను. సో అక్కడ టెంపుల్ మొత్తం తిరిగేసిన తర్వాత అయితే ఇటుపక్క లేక్ దగ్గరికి అయితే వచ్చాం. లేక్ దగ్గర మినిమం ఒక 2 కిలోమీటర్స్ దాకా అయితే ఉంది డిస్టెన్స్. సో ఆ లేక్ వ్యూ కూడా సూపర్గా ఉంది, మీకైతే చూపిస్తాను. మళ్ళీ ఇంకా రూమ్కి అయితే బయలుదేరిపోతాం. చాలామంది అయితే డ్రాప్ అయిపోయారు. సో అక్కడితో అయితే ఎండ్ అయిపోయింది ట్రక్ అప్ వాళ్ళది. ఇంకా కొంతమంది వరకు అయితే ఇక్కడికి వచ్చి జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంక మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతారనమాట. సో నేనైతే లేక్ వ్యూ చూపిస్తాను. చూశారు కదా, అక్కడ వరకు అయితే వెళ్ళాలి. మనం వచ్చిందైతే పైకి ట్రెక్కింగ్ అయితే చేసాం. పైన అయితే గుడి అయితే ఉంది. కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేసాం అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాం బైక్ దగ్గరికి. సో ఇంకా బైక్ మోటో బ్లాగింగ్ వ్యూలో అయితే చూద్దాం. ఫైనల్గా రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో బ్రో అని నేనైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ మధ్యలో ఏమైనా లంచ్ ఉంటే లంచ్ అయితే తినేస్తాము. సో చాలామంది ఎస్కర్షన్ కోసం చాలా స్కూల్ వ్యాన్స్లో అయితే వచ్చారు. సో ఇది చాలా బెటర్ అనమాట, ఎందుకంటే లైక్ చాలా నేర్చుకోవచ్చు. లైక్ వాళ్ళ కల్చర్ ఇలా ఉండేవాళ్ళు అని. టైం వీక్ ప్లాన్ కానీ ఎప్పుడైనా కానీ వీకెండ్స్లో వచ్చి వెళ్ళొచ్చు. అండ్ వీక్ డేస్లో వస్తే మటుకి ఆ లేక్ దగ్గర వరకు అయితే
అలవ్ అయితే ఉంటుంది, బైక్స్ తీసుకొని వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు లైక్ హాలిడే కదా, సో చాలా చాలా రష్ ఉంది కాబట్టి ఆటో వాళ్ళు అయితే అలవ్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ పోద్దని. అదే వీక్ డేస్లో వచ్చారంటే పక్కగా మీకైతే అలవ్ అయితే ఉంటుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో వివిలింగ్ యాంగిల్ అయితే సూపర్గా ఉందని అనుకుంటున్నాను. అండ్ వాయిస్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సిటీలో నుంచి కాకుండా ఇంకా నైస్ రోడ్ అయితే ఎక్కుదామని డిసైడ్ అయిపోయాం. ఇదైతే డైరెక్ట్ ఎలక్ట్రానిక్ సిటీ వరకు సేమ్ టోల్ రోడ్ అయితే ఉంటది. కాకపోతే బైక్స్ అనేది టోల్ అయితే కట్టాలి. ఈచ్ బైక్ వచ్చి 50 రూపీస్ ఎలక్ట్రానిక్ సిటీ వరకు. సో 2 బైక్స్ కలిపి 100 రూపీస్ అయితే అయింది. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాను. అండ్ ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. గోప్రో అయితే ఫుల్ అసలు హ్యాండ్ ఇచ్చింది. సౌండ్ రికార్డ్ కాలేదు, ఏమి వాయిస్ రాలేదు, ఏది రికార్డ్ అవ్వలేదు. గోప్రో అనేది స్ట్రక్ అయిపోయింది. సో బ్యాక్ వాయిస్ అయితే ఇచ్చాను దీనికి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మంత్ చెప్పా కదా వేరే ప్లాన్ ఉందని చెప్పేసి, ఆ ప్లాన్ వచ్చేసరికి కేరళ ట్రిప్ అనమాట. సో కేరళ కన్యాకుమారి మొత్తం కవర్ చేసుకొని ఒక 9 days ట్రిప్ అయితే ఉంది. సో ఆ వ్లాగ్స్ కూడా మన ఛానల్లో అయితే త్వరగా రాబోతున్నాయి. స్టే ట్యూన్ ఫర్ దోస్ వీడియోస్. ఫుల్ ట్యాన్ అయితే అయిపోయాను, ఎందుకంటే అక్కడ వాటర్లో తిరిగి ఆడుకొని వచ్చాం కదా, సో దానివల్ల ఫుల్ ట్యాన్ అయితే అయిపోయాం. అండ్ నాకైతే ఈ రైడ్లో ఒక మంచి పార్ట్నర్ అయితే దొరికాడు. సో రైడింగ్ పార్ట్నర్ అనమాట, సూపర్ పార్ట్నర్, సూపర్గా కంపెనీ అయితే దొరికింది. నాకు అసలు ఎక్కడ బోర్ కూడా కొట్టలేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇన్స్టా 360 వీడియోస్ అయితే సూపర్గా అయితే వచ్చినాయి అనుకుంటున్నాను. సో ఎలా వచ్చినాయో మీరైతే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్, బాయ్ బాయ్.